ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఈ మధ్య నాన్న సహాధ్యాపకులు కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ కె ధవేజీ గారు ఇందులో నాన్న రాసిన ఒక విషయం ఉంది చూడమని నాకు ఒక మంచి పుస్తకం ఇచ్చారు. అది మరో సహాధ్యాపకులు కెమిస్ట్రీ లెక్చరర్ పండితులు కవి డాక్టర్ అత్తిలి వెంకటరమణ గారు 1982లో రాసిన డాక్టర్ లక్కరాజు రామచంద్రరావు గారి జీవిత చరిత్ర. పితామహులు జుత్తిక గ్రామానికి చెందినవారైన రావిపాడు మాతామహుల వారింట శ్రీ సత్యరాజు వెంకటరామయ్య శ్రీమతి మహాలక్ష్మమ్మ దంపతులకు 1916 డిసెంబర్ 12న జన్మించిన రామచంద్రరావు గారు కంకిపాడు వాస్తవ్యులు శ్రీ లక్కరాజు వీరరాఘవరావు మీనాక్షమ్మ దంపతులకు దత్తపుత్రులయ్యారు. ముందుగా రచయిత శ్రీ రమణ గారు రాసిన ఉపక్రమణిక. ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర శాఖలో ఒకనాడు ఆయన విద్యార్థి, నిజానికి ఆయన నిత్య విద్యార్థి. పిదప అదే శాఖలో 4 దశాబ్దులకు పైగా వివిధ స్థాయిలలో అధ్యాపకుడు, ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్గా, సైన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కు చైర్మన్గా ఎన్ని ఎత్తులకు ఎదిగినా ఎత్తులు ఎరుగనివాడు, విద్యా వినయ సంపన్నుడు ఆయన డాక్టర్ లక్కరాజు రామచంద్రరావు గారు. ఆంధ్ర యూనివర్సిటీ వారి పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రానికి ప్రత్యేక అధికారిగా నూజివీడులో ఈ మధ్య 3 సంవత్సరములు ఉండి తిరిగి ఎమిరిటస్ ప్రొఫెసర్గా వాల్తేరు చేరుకున్న ప్రొఫెసర్ రావు జగద్విఖ్యాత శాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ టిఆర్ శేషాద్రి గారి విద్యా కుటుంబమునకు చెందినవారు. ప్రకృతి జన్య పదార్థాల రసాయన శాస్త్రంలో ప్రఖ్యాతి పొందిన పరిశోధకుడుగా, విద్యావేత్తగా, కర్తవ్యపరాయణుడైన మానవోత్తముడుగా ఆచార్య డాక్టర్ రామచంద్రరావు సాధించిన విజయాలను సాకల్యంగా తెలుసుకొని ఉత్తేజం పొందడం ఈ రచన యొక్క ప్రయోజనం. ఆంధ్ర సంస్కృతిని రసాయన శాస్త్ర విజ్ఞానంతో మేళవించి సాహితీ సురభిళమైన సత్కృతిని సహృదయ లోకానికి సమర్పించటం రచయిత ధ్యేయం. పలికెడిది గురుని చరితము, పలికించుట భారతీ కృపాహసితము, నే పలికిన రసాయనము గద, పలికెద విద్యా వివేక పాకము గుదురని. శ్రీ రామచంద్రరావు గారి శిష్యులు శ్రీ ఎంఆర్ అప్పారావు గారు, ప్రొఫెసర్ జి గోపాలరావు గారు, శ్రీ ఆవుల సాంబశివరావు గారు, ప్రొఫెసర్ కె విశ్వనాథం గారు, శ్రీ ఎర్రోజు మాధవాచార్యులు గారు ముందు మాటలుగా అభినందనలు తెలిపిన ఈ పుస్తకంలో ఎంవిఎల్ మాస్టారు రాసిన జీవిత రసాయనం వ్యాసం ఇప్పుడు. రసోదయం. ఆత్మకథ రాయటానికి నిజాయితీ కావాలి. జీవిత కథ రాయాలంటే నిజాయితీతో పాటు నీతి కూడా ఉండాలి. రెండూ కలిసిన కథనం కమనీయం. అందుకు నిదర్శనం అత్తిలి వెంకటరమణ గారు రచించిన డాక్టర్ లక్కరాజు రామచంద్రరావు గారి జీవితము, రసాయన శాస్త్ర పరిశోధనలు అనే గ్రంథం. శతసహస్రార్క చంద్రుడు. రమణ గారు రాసిన ఈ వచన కావ్యాన్ని ప్రచురించింది ప్రొఫెసర్ రామచంద్రరావు గారి శిష్యకోటి. ఆయన కెమిస్ట్రీ హెడ్గా, ప్రిన్సిపాల్గా ఉండగా ప్రచురించడం జరిగితే విశ్వవిద్యాలయం రకరకాల గుసగుసలకు నిలయం అయ్యేది. వాల్తేరు నుంచి నూజివీడు వచ్చి అహల్యలా పడి ఉన్న కపిలేశ్వరపురం రాజమహల్కి తన పాదస్పర్శతో ఆక్సిజన్ ఇచ్చి భావితరాలు విద్యాగంధంతో పరిమళించడానికి రాచబాట వేసిన రామచంద్రరావు గారు పదవీ బాధ్యతల నుంచి విరమించాక శిష్యులు ఈ ప్రయత్నం చేశారు. లేకపోతే పదవిలో ఉండగా అయితే గ్రంథరచనకు ముందు అభ్యంతర పెట్టేది, నిరుత్సాహపరిచేది రామచంద్రరావు గారే అయి ఉండేవారని నా అనుమానం కాదు, నమ్మకం. ఎందుకంటే అధికారాంతమునందు చూడవలేగా ఆ అయ్య సౌభాగ్యములు అని ఓ కవిగారు అన్నారు. పదవి పోయిన పొగరుబోతు గురించి పరిహాసంగా అన్నది ఆ మాట. పదవి లేకపోయినా గౌరవాభిమానాలు పొందగలిగే మనీషులు కొందరుంటారు. నిజమే, కొందరే ఉంటారు. ఆ చేతి చేత ఈ చేతికి తెలియకుండా చేసే వ్యక్తి శ్రీ సత్యరాజు లక్కరాజు సూర్యవంశ రామచంద్ర సూరి.
అధికారాంతమునందు ఈ అయ్యవారి సౌభాగ్యానికి, సిరికి, సంపదకి, శిష్యులకు ఆయన మీద ఉన్న గౌరవానికి, ఆత్మీయతకి, అవినాభావమైన అనుబంధానికి ఈ గ్రంథం శతకోటి పుటల యుగాల దర్పణం అని జగానికి చాటి చెబుతుంది. ప్రతిభాస్వరం. ప్రపంచ భాషల్లో నీతి నిజాయితీ ప్రతిబింబించిన జీవిత చరిత్ర బాస్వెల్స్ లైఫ్ ఆఫ్ జాన్సన్ అని విమర్శకులు చెబుతారు. ఆ తర్వాత అలాంటి జీవిత చరిత్ర రాలేదని కూడా అంగీకరిస్తారు. ఈ పుస్తకం చదివాక వారి మాటలు అంగీకరించటం నేను మానేస్తున్నాను. రావ్ జాన్సన్కి రమణ బాస్వెల్, ఆరుద్ర అన్నట్లు సెబాస్వెల్. శాంతి, సమర, కాంతి. కొందరు కుటుంబానికి, ఇంకొందరు వార్డుకి, పంచాయతీకి, అసెంబ్లీకి, పార్లమెంటుకి అంకితం అవుతారు. ఇవి క్షణికం. మెగ్నీషియం వెలుగు. మరికొందరు శిష్యుల జీవితాలకి, వారి కుటుంబాలకి, గుండెలకి, అణు అణువుకి వెరసి జాతికే అంకితం అవుతారు. ఇది శాశ్వతం. ప్రపంచ శాంతిని సాధించడానికి అణువుని, పరమాణువుని కనిపెట్టి శిష్య పరమాణువుల్ని తయారు చేసే మహాయజ్ఞం. దానికి హోత శ్రీరామచంద్రరావు గారు. దీనికి శ్రోత విద్యాప్రదాత అయిన ప్రతి ఒక్కరూ. కారణం రచన రమణీయం, కవి కర్ణ రసాయనం. శ్రీ రమణ గారి రచన డాక్టర్ లక్కరాజు రామచంద్రరావు గారి జీవిత చరిత్ర పుస్తకం శ్రీ ధవేజీ గారు నాకు ఇచ్చినందుకు ధన్యోస్మి. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రొఫెసర్ రామచంద్రరావు గారిని స్మరించుకుంటూ థ్యాంక్ యూ.